హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు వచ్చేసి గ్యాస్ స్లోగా మంట వస్తూ ఉంటే గనక మనం ఏం చేయాలో ఈరోజు నేను చూపిస్తాను. మళ్ళీ మంట బాగా వచ్చే విధంగా. చూశారు కదా ఫ్రెండ్స్, స్లో ఫ్లేమ్లో మంట వస్తుంది అన్నమాట. ఇలా వచ్చినప్పుడు మనం ఎందువల్ల ఇలా వస్తుందంటే, ఏదైనా అన్నం పొంగినప్పుడు కానీ, లేకపోతే పాలు పొంగి నెయ్యి ఏదన్నా ఇలా హోల్స్లో విరుక్కున్నప్పుడు ఏమవుతుందంటే ఈ మంట అనేది స్లోగా వస్తుంది అనమాట. లోపల మనం అనేది క్లీన్ చేసుకోవాలా. క్లీన్ చేసుకుంటే మళ్ళీ మంట హై ఫ్లేమ్లో వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నది. దీనికోసం మనం మళ్ళీ గ్యాస్ బయటికి తీసుకొని రావాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే మనం రిపేర్ చేసుకోవచ్చు అనమాట. పిన్ ఇలా ఉంది కదా ఫ్రెండ్స్, మనము దీన్ని యూ ఆకారంలో కానీ వి ఆకారంలో కానీ షేప్ చేంజ్ చేయాలి. ఇలా యూ ఆకారంలో కానీ వి ఆకారంలో కానీ మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. పిన్నిని ఫోల్డ్ చేసుకొని మనము ఒక చోట దాన్ని ఏదైనా జిడ్డు అంటుకొని ఉంటుంది కదా, దాన్ని తీయాలి. అది ఎలా తీయాలో ఇప్పుడు చూపిస్తాను. ఇలా ఈ యాంగిల్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత చూసారు కదా ఫ్రెండ్స్, అక్కడ చిన్న హోల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ మధ్యలో ఒక నట్టు టైప్ ఉంటుంది అనమాట. ఆ నట్టు దగ్గర మనం వచ్చేసి ఒక చిన్న హోల్ ఉంటుంది అనమాట. అక్కడ ఏదన్నా మనకు నెయ్యి కానీ ఏదైనా చీమలు ఏమన్నా విరుక్కున్నప్పుడు మంట అనేది రాదన్నమాట. ఈ పిన్నిస్ తీసుకొని మనము ఆ నట్లో మనం వచ్చేసి చిన్నగా ప్రెస్ చేయాలన్నమాట. గట్టిగా అనకూడదు అనమాట. ఒక 5 సెకండ్స్ చిన్నగా అనాలన్నమాట. గట్టిగా అంటే కనుక పిన్ని సిరిగిపోయి మళ్ళా ప్రాబ్లం అవుతుంది. సో మనం చిన్నగా మనము అది తిప్పాలన్నమాట. తిప్పితే అక్కడ ఏదైనా డస్ట్ అలాంటిది ఏదన్నా ఉంటే గనక రిమూవ్ అయిపోతుంది అన్నమాట. వీడియోలో క్లారిటీగా చూపిద్దాం అనుకుంటే కుదరడం లేదు ఫ్రెండ్స్. ఒక్కొక్క స్టవ్ ఒకలా ఉంటుంది. బట్ మీరు ఫోకస్ చేస్తే గనక హోల్ ఎక్కడ ఉందనేది మీకు తెలుస్తుంది అనమాట. ఇలాంటివి చిన్న చిన్నవి మనం ఇంట్లోనే రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఈ ప్రాసెస్ మనం చేసేటప్పుడు ఫస్ట్ వచ్చేసి ఇవి రిమూవ్ చేసుకోవాలన్నమాట. ఇవి రిమూవ్ చేసుకొని అట్ ద సేమ్ టైం మనం రెగ్యులేటర్ కూడా ఆఫ్ చేసుకోవాలి. ఖచ్చితంగా రెగ్యులేటర్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఆఫ్ చేసుకోకుండా ఇది రిపేర్ అయితే చేయకూడదు. ఆఫ్ చేసుకొని మనం రిపేర్ చేసుకోవాలి. ఒకసారి మంట ఎలాగ వస్తుందో చూపిస్తాను. వీలైతే రెగ్యులేటర్ కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, మంట అనేది బాగా వస్తుంది. ఒకవేళ మీకు ఇలాంటి ప్రాబ్లం ఉంటే కనుక రిపేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.